గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో Q4 ఎఫ్ఐఐ అండ్ డిఐఐ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చేంజెస్ని ఎక్కడ అలొకేషన్ ఇంక్రీజ్ చేసుకున్నారు, ఎక్కడ డిక్రీజ్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇన్ కేస్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం శ్రీరామ్ ఫినాన్స్కి ప్రిఫరెన్షియల్ ఇష్యూ తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చెక్ చేస్తే ఎఫ్ఐఐ కేటగిరీలో మనకి మఫ్జీ బ్యాంక్ లిమిటెడ్ 20% స్టేక్ న్యూగా యాడ్ అయితే ప్రమోటర్ 25% నుంచి 20%కి వాళ్ళ స్టేక్ రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. అలానే డిఐఎస్ కూడా ప్రీవియస్ క్వార్టర్తో 21% నుంచి 18%కి వాళ్ళ స్టేక్ రెడ్యూస్ అయినట్టు తెలుస్తుంది. అలానే న్యూ ప్రమోటర్ పబ్లిక్ నుంచి కూడా అక్యూములేట్ చేసినట్టు తెలుస్తుంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనుక చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో మనకి 6% ఉంటే ఈ క్వార్టర్లో 5%గా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే హై ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ స్టాక్కి ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పిహెచ్ఎల్కి అలానే ఓఎఫ్ఎస్ సేల్ తర్వాత Q4 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 63% లాస్ట్ క్వార్టర్లో హోల్డింగ్ ఉంటే అది ఈ క్వార్టర్ 58.17%కి తగ్గినట్టు కనిపిస్తుంది. అలానే ఎఫ్ఐ 6.28% నుంచి 7.23%కి ఇంక్రీజ్ అయినట్టు, డిఐ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. 19.7% నుంచి నియర్లీ 24%కి వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. స్లైట్లీ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ స్టాక్లో మనకి హై ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బజాజ్ కన్స్యూమర్ కేర్ Q4 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చెక్ చేస్తే మనకి ఎఫ్ఐఐ కేటగిరీలో సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చినట్టు తెలుస్తుంది కంపారిటివ్లీ డిసెంబర్ క్వార్టర్తో. డిసెంబర్ క్వార్టర్లో వాళ్ళ హోల్డింగ్ 9.70 ఉంటే అది ఈ క్వార్టర్కి 16.59కి రీచ్ అయింది. ప్రమోటర్ హోల్డింగ్ సేమ్ లాస్ట్ క్వార్టర్లో వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు. అలానే ఆ హోల్డింగ్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. డిఐ స్లైట్లీ రెడ్యూస్ చేసుకుంటే అట్ ది సేమ్ టైం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫ్రమ్ 31.59% నుంచి 26.17%కి తగ్గినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా డేటా ప్రకారం చూసినట్టయితే ఈ స్టాక్కి ఎఫ్ఐఐస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు Q4 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గ్రాన్యూల్స్ ఇండియాకి ఒకసారి చెక్ చేస్తే గ్రాన్యూల్స్ ఇండియాకి ఎఫ్ఐఐ కేటగిరీలో డిసెంబర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రమోటర్ స్లైట్లీ 0.79% సెల్ చేస్తే అలానే డిఐఎస్ కూడా వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని స్లైట్లీ 0.04% రెడ్యూస్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ మాత్రం 13.55% లాస్ట్ క్వార్టర్ నుంచి 15.31% నియర్లీ 2% దాకా వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ గ్రాన్యూల్స్ ఇండియాకి కనుక చూసినట్టయితే ఎఫ్ఐఐస్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎఫ్ఐఐస్ వాళ్ళ స్టేక్ని ఎక్కడ రెడ్యూస్ చేసుకుంటున్నారో గమనించినట్టయితే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో అది కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు Q4 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చెక్ చేస్తే ఎఫ్ఐఎస్ కేటగిరీలో లాస్ట్ క్వార్టర్లో 7.38% ఉన్న వాళ్ళ హోల్డింగ్ ఈ క్వార్టర్లో నియర్లీ 1% దాకా తగ్గినట్టు కనిపిస్తుంది. అలానే డిఐఎస్ కూడా చెక్ చేసినట్టయితే 0.7% వాళ్ళ స్టేక్ని రెడ్యూస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా దీన్ని ఎవరు బై చేస్తున్నారో గమనించినట్టయితే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలానే స్టాన్లీ లైఫ్ స్టైల్కి Q4 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని మనం అనలైజ్ చేస్తే ఈ క్వార్టర్లో బోత్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ వాళ్ళ స్టేక్ని రెడ్యూస్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ప్రమోటర్ స్టిల్ వాళ్ళ స్టేక్ని అలానే కంటిన్యూ అవుతుంటే బట్ ఎఫ్ఐఐ కేటగిరీ అండ్ డిఐఐ కేటగిరీకి లాస్ట్ క్వార్టర్తో ఈ క్వార్టర్కి కంపేర్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ 4.26% లాస్ట్ క్వార్టర్ హోల్డింగ్ ఉంటే ఈ క్వార్టర్లో అది 3.59%కి రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. అలానే డిఐఐ సిగ్నిఫికెంట్గా తగ్గించుకుంటున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళకి చూసినట్టయితే 20.27 లాస్ట్ క్వార్టర్లో ఉంటే అది ఈ క్వార్టర్కి 15.81కి రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకి పబ్లిక్ షేర్ హోల్డింగ్ రీసెంట్ క్వార్టర్స్లో గమనిస్తే స్లైట్లీ ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి స్టాన్లీ లైఫ్ స్టైల్ Q4 డేటా. ఇప్పుడు మనము ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ బై చేస్తున్న స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ మనకి జిఆర్ఎస్సి కనిపిస్తుంది. జిఆర్ఎస్సి ఈ క్వార్టర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చేంజెస్ చూసినట్టయితే మనకి ఎఫ్ఐఎస్ నియర్లీ 0.5% ఇంక్రీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అలానే
డిఐఎస్ కూడా స్లైట్లీ వాళ్ళ పొజిషన్ ని ఇంక్రీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం రెప్కో హోమ్ ఫినాన్స్ లిమిటెడ్ కి ఒక్కసారి చూసినట్టయితే ఈ క్వార్టర్ లో బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వాళ్ళ షేర్ హోల్డింగ్ ని ఇంక్రీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్ లో 12.68 ఉంటే ఈ క్వార్టర్ లో అది 13.37 కి మూవ్ అయినట్టు తెలుస్తుంది. అలానే డిఐఎస్ కూడా చూసినట్టయితే 23.74 లాస్ట్ క్వార్టర్ లో ఉంటే ఈ క్వార్టర్ లో అది 24.27 కి ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా తగ్గుతున్నట్టు కనబడుతుంది. అలానే సెనోరెస్ ఫార్మాలో కూడా మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ వాళ్ళ హోల్డింగ్ ని స్లైట్లీగా ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ క్వార్టర్ ఎఫ్ఐఎస్ 3.35% హోల్డింగ్ ఉంటే అది ఈ క్వార్టర్ మనకి 3.64 కి ఇంక్రీజ్ అయినట్టు కనపడుతుంది. అలానే డిఐఎస్ కూడా లాస్ట్ క్వార్టర్ 9.32% ఉంటే అది ఈ క్వార్టర్ కి 0.3% పెరిగి 9.62% కి ఇంక్రీజ్ అయినట్టు కనపడుతుంది. అలానే మనకి స్లైట్లీ పబ్లిక్ షేర్ హోల్డింగ్ లో కూడా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గాడ్ఫ్రే ఫిలిప్స్ లో ఒకసారి గమనించినట్టయితే టిఐఎస్ ఈ క్వార్టర్ లో వాళ్ళ పొజిషన్స్ ని నియర్లీ 1% దాకా తగ్గించుకుంటున్నట్టు తెలుస్తుంది. అలానే ఎఫ్ఐఎస్ కూడా 0.2% తగ్గినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ స్టాక్ లో మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కూడా ఎక్కువగా యాడ్ అవుతున్నట్టు కనబడుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.